ఆధారమై ఉన్న దేవా నీకు వందనములయ్యా. అత్యధికంగా ప్రేమించే దేవా నీకు వందనములయ్యా. దీర్ఘ శాంతము కలిగిన దేవా నీకు వందనములయ్యా. దయను చూపించే దేవా నీకు వందనములయ్యా. ప్రేమ కృప కనికరములను మెండుగా అనుగ్రహించే దేవా నీకు వందనములయ్యా. ప్రేమయున్న దేవా నీకు వందనములయ్యా. నీవు చేయున కార్యములు ఘనమైనవి, బలమైనవి. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవు ప్రేమిస్తున్నావో తెలియజేస్తున్నావయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నానంటున్నావయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టి, నీ రక్తాన్ని చిందించి నీవు మా నిమిత్తమై సమస్త కార్యాన్ని జరిగించేవో అని చెప్తున్నావు. నీకు వందనములయ్యా. నీ కృప మాకు తోడు ఉందని చెప్తున్నావు. నీకు వందనములయ్యా. మేం బలహీనులమే కానీ నీ కృప చాలు. మేము చేతకాని వారిమే కానీ నీ కృప చాలు. మాకు కుదరని వారిమే కానీ నీ కృప చాలు. జీవిత పరిస్థితి ఏదైనా పర్వాలేదయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృప చాలయ్యా. నీ కృప చాలు దేవా. నీకు వందనములయ్యా. కృప కలిగిన దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఒంటరితనంలో ఉన్నవాడిని బలపరచండి. చేతకాని పరిస్థితుల్లో ఉన్నవాడిని బలపరచండి. ఉన్నాయన్ని పోగొట్టిన పరిస్థితుల్లో ఉన్నవాడిని బలపరచండి. జీవితం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నవాడిని బలపరచండి. జీవితం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో బలపరచండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నీ కృప ఎత్తు పట్టుకుని ఉంది. చాలయ్యా. మమ్మల్ని అందరినీ నీ కృప పట్టుకుని ఉందయ్యా. చాలయ్యా. నీ కృప కొరకు వందనములయ్యా. వందనములయ్యా. కోట్లాది వందనములయ్యా. నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. ప్రతి ఒక్కరిలో నీ కార్యాన్ని జరిగించండి అయ్యా. ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మా బట్టి మేము కాదయ్యా, నీ కృపను బట్టే అని గుర్తుపెట్టుకోవడానికి సాయం చేయండి. మేము తినే ఆహారం దగ్గర నుంచి, మేము ధరించిన వస్త్రములు ధరించి, మేము ఉండే ఇంటి నుంచి, మేము చేసే ఉద్యోగం నుంచి, మేము కలిగిన కుటుంబం, మా సమస్తము నీ కృప ద్వారముగా అనుగ్రహించబడిందని నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ బిడ్డలు నీ కృపను గ్రహించుకున్న వారుగా, నీ కృపలో వర్ధిల్లేవారుగా, నీ కృప ద్వారముగా నడిపించబడేవారుగా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారుగా, సంపాదించుకున్న వారుగా, నా పరుగుని కడుముట్టించి తిని అని పౌలు ఎలాగ చెప్పారో మేము కూడా చెప్పే రీతిగా నీ కృప ద్వారముగా నీ కార్యముని జరిగించమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.